గురజాల ప్రజల ఆత్మగౌరవానికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అహంకారానికి జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలన్నారు గురజాల ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు. ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, తెలంగాణ టీడీపీ నాయకులు నర్సిరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కాసు మహేష్ రెడ్డి స్థానికేతరుడు కావడంతో ఈ ప్రాంతంపై ఆయనకు అభిమానం లేదన్నారు. ఇక్కడ సంపద మొత్తం దోచుకెళ్లి నరసరావుపేట, గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడుతున్నాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని తుంగలో తొక్కినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. గురజాల పైన వేడి, కింద వేడి, గుండెలో వేడి. మే 13 ఎప్పుడా వస్తుందా అని కసి 5 సంవత్సరాల అవమానాలకి, 5 సంవత్సరాలు పెట్టిన ఇబ్బందులకి మే 13 బదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. 2019లో అలవిగాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో అరాచకాలు చేశారు, అభివృద్ధి మరిశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయన సొంతం అనుకున్నాడు. ఇడుపుడుపా ఎస్టేట్ అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. 20 ఏళ్ళు అధికారంలోకి ఉంటా ఉన్నారు. 5 ఏళ్లలో బాక్సులు ఎన్నికలకు వచ్చినాయి. 13వ తారీఖు ఇంటికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలు కూటమి గెలుస్తా ఉంది. 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్లు కూడా మనం గెలుస్తా ఉన్నాం. కాసు మహేష్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎరపతినేని శ్రీనివాసరావు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పాడు. ఎరపతినేని శ్రీనివాసరావు అవినీతిని వెలికి తీస్తా ఉన్నారు, జైల్లో వేస్తా ఉన్నారు, ఏసీబీ ఎంక్వైరీ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేశారు. 5 సంవత్సరాల్లో వెంట్రుక కూడా పీకలేకపోయారు.